ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 78వ కీర్తన 56, 57 వచనాలు. అయినను వారు మహోన్నతుడైన దేవుణ్ణి శోధించి తిరుగుబాటు చేసిరి, ఆయన శాసనములను అనుసరింపకపోయిరి. వారు పితరుల వలె వారు వెనుకకు తిరిగిపోయిరి. విశ్వాస జీవితంలో మనం ప్రయాణించవలసినటువంటి దిశ ఒకే ఒక్కటి, అది ముందుకు కొనసాగేటటువంటి దిశ మాత్రమే. ఇది ప్రతి విశ్వాసి కూడా తన జీవితంలో ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుని గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయము. అయితే 78వ కీర్తనలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీ ప్రజలు వారు వెనుకకు తిరిగిపోయిరి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనలను రక్షించి తన నిరీక్షణతో అలంకరించినటువంటి ఈ జీవితాలలో ఏ దిశలో కొనసాగాలో కూడా ఎరిగినటువంటి వారిగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు వెనుకకు తిరిగిపోయినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అనగా దేవుడు ఏ ఏ పరిస్థితులను ఏ ఏ స్థితిగతుల నుంచి మనల్ని రక్షించి ఉన్నాడో అదే పాపములోనికి అదే లోకంలోనికి మరలా వెనక్కి వెళ్ళిపోవటం, ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఇశ్రాయేలీ ప్రజలను దేవుడు ఐగుప్తులో నుంచి విడిపించి కనానుకు నడిపించి అక్కడ వారిని దీవిస్తే ఆ దీవెనకరమైనటువంటి జీవితంలో వారు దేవుణ్ణి విడిచిపెట్టేటటువంటి ఆలోచనలోనికి వెనక్కి వెళ్ళిపోయినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే వారు ఎల్లప్పుడూ కూడా దేవుని అందులో భయం కంటే కూడా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాల మీదే వారు ఎక్కువగా వారి యొక్క మనసులను ఆలోచనలను కేంద్రీకరించి ఉన్నారు. కాబట్టి దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలు మనం ఎప్పుడు కూడా చూడటం కాదు, కానీ ఇచ్చేటటువంటి వాడిని చూస్తూ ఆయన మీద ఆనుకోవటం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా నీ ఆత్మీయ జీవితం ఏ దిశలో ప్రయాణం చేస్తుంది, ఏ రీతిగా రక్షణతో అలంకరించినటువంటి నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావు, ఆలోచన చేయి. అది నీకు దీవెన. పరిశుద్ధాత్మ దేవుడు అటు కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, మీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరిచి మేము ప్రయాణించే దిశను, మా యొక్క ఆలోచనలను మేము మరొకసారి పునఃపరిశీలన చేసుకుని సరిదిద్దుకుని కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.